సో ఫ్రెండ్స్, ఈ కోటను వచ్చేసి కాలేజీ కింద మార్చడానికి మాత్రం 1959వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో మన అప్పట్లో ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నారు. సో ఆయన చేతుల మీదుగా ఈ కోటనైతే కాలేజీ లాగా ప్రారంభం చేశారండి. సో అది మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ కింద దీన్ని అయితే ఓపెన్ చేశారు. సో ఇది వచ్చేసి మన తెలంగాణలో అయినా అటు ఆంధ్రాలో అయినా ఇది ఒక మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజ్ అండి. సో ఇక్కడైతే చాలా మంచిగా స్టడీ అయితే జరుగుతుందండి. ఈ కాలేజీలో సీట్ దొరకడం చాలా అదృష్టం అని ఫీల్ అవుతుంటారండి ఇక్కడి పిల్లలైతే. చూడండి, ఇది రాయేనండి. రాయి వచ్చేసి సింగిల్ రాయి అండి. సో కింది నుంచి పై వరకు ఉంది. మాక్సిమం ఒక 10 or 15 ఫీట్స్ అయితే ఉంటుందండి. అక్కడ మనకి జాయిన్ చేశారు. సో మీరు చూసుకోవచ్చు, చాలా చాలా లావుగా ఉందండి. అసలు ఇవే ఇంత లావు ఉన్నాయి. డోర్ చూడండి, మీరు అసలు షాక్ అయిపోతారు. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే ఇది చాలా ఎక్సైటింగ్ అవుతారంటే వీళ్ళైతే. మీరే చూసుకోవచ్చు, డోర్ కానీ చాలా చాలా లావుగా ఉంది అండ్ చాలా హైట్ గా ఉందండి. సో మీరు చూసుకున్నట్టయితే డోర్ వచ్చేసి ఇంకెన్ని ఫీట్స్ ఉందో ఏమో నేనైతే చెప్పలేకపోతున్నా, మీరే గెస్ చేసుకోండి. సో ఇది డోర్ అయితే ఇప్పుడైతే క్లోజ్ అయితే ఏం చేయట్లేదండి. ఈ డోర్ కున్న ఐరనే చాలా చాలా ఉందండి. అసలు ఈ డోర్ కున్న ఐరనే 2 క్వింటాలు ఉంటుందో ఏమో అని నాకైతే అనిపిస్తుందండి. ఈ డోరు, పెద్ద డోరు, ఈ గేట్ మూసిన తర్వాత మనకి గేట్ కి పెట్టడానికి ఇది ఉందండి. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇట్లా ఉంది. సో ఇది వచ్చేసి అక్కడ పెట్టడానికి ఉందండి. ఇది వచ్చేసి మనకైతే గొల్లెం వేసాక ఇంకా మనకి ఎంట్రన్స్ ఎంత బాగుందంటే లోపల ఇంకా ఎలా ఉందో నేనైతే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే మనం డోర్ మూసిన తర్వాత ఇదైతే గొల్లెం పెడతాం కదండి. సో అది ఉంది మనకు. సో ఇక దానిపైన మనకు వీళ్ళు కొండి వేసిండ్రు కదా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే డోర్ ఉంది. సో మనం కాలేజ్ లోపలికి వెళ్తూ ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలండి. సో లోపల స్టడీస్ మనకి ఎలా జరుగుతున్నాయో, ఏ కాలేజెస్ ఉన్నాయో అయితే మనం తెలుసుకుందామండి. నిజాం రాజ్యపు సంస్థానాలలో గద్వాల సంస్థానం తర్వాత ప్రఖ్యాతి వహించిన సంస్థానం వనపర్తి సంస్థానం. దీనిని మొదట నూగూరు సంస్థానం అని వ్యవహరించేవారు. తర్వాత దీనిని వనపర్తి సంస్థానంగా పిలుస్తున్నారు. వనపర్తి సంస్థానాధీశులు మోటోటి శాఖకి చెందిన రెడ్డి కులస్తులు. వారు కర్నూలు జిల్లాలోని జమ్మంపల్లి నివాసులు. అదే వారి ఇంటి పేరు కూడా. వారి గోత్రం పినుబాల గోత్రం. ఈ వంశానికి మూల పురుషుడు వీరకృష్ణారెడ్డి భూపతి గారు. కృష్ణారెడ్డి జనంపల్లి వాస్తవ్యుడు. అతను విజయనగర చక్రవర్తులను సేవించి నంద్యాల ప్రాంతానికి స్థానిక పాలకునిగా నియమింపబడ్డాడు. విజయనగర రాజ్యం పతనం తర్వాత ఇతని వంశస్థులు మహబూబ్ నగర్ జిల్లాలోని పానుగల్లు దుర్గా పరిధిలో పాతపల్లికి వచ్చి అక్కడ స్థిరపడి వ్యాపారం చేశారు. వీరకృష్ణారెడ్డి మనమడు వేముడు వెంకటరెడ్డి గోల్కొండ అబ్దుల్లా కుతుబ్ షా సమకాలికుడు. వీరిద్దరు కలిసి ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలలో వెంకటరెడ్డి గారు జయించారు. అందుకు సంతోషించి అబ్దుల్లా కుతుబ్ షా నూగూరు పరిసరాలలో కొన్ని గ్రామాలను ఇచ్చారు. కాబట్టి ఈ సంస్థానం ఇంకా విస్తరించింది. వెంకటరెడ్డి తర్వాత అతని కుమారుడు గోపాలరాయుడు ఈ రాజ్యానికి వచ్చి 1637 వరకు పరిపాలించాడు. గోపాలరాయుడికి సంతానం లేనందున వెంకటరెడ్డి అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నాడు. రెండవ వెంకటరెడ్డి అతను పెంచుకున్న తండ్రి గోపాలరాయుడు పేరు మీదుగా గోపాలపేట అనే గ్రామాన్ని నిర్మించాడు. అంతేకాకుండా తన కుమారుడు గోపాలరాయుడు అనే పేరు పెట్టుకున్నాడు. గోపాలపేట అనే గ్రామంలో గోపాలపేట సంస్థాన్ని కూడా స్థాపించాడు. వనపర్తి సంస్థానాధీశులలో సుప్రసిద్ధుడు మొదటి రామకృష్ణారావు. ఇతను నిజాం సామంతుడు. మొదట దాయాదుల కుట్ర వలన 3 సంవత్సరాలు జైలులో బంధించబడ్డాడు. తరువాత నిజాలు తెలుసుకుని చెరు నుంచి విడిపించి 1817వ సంవత్సరంలో రాజా బహాదూర్ అనే బిరుదును కూడా ఇచ్చారు. అతడు నూగూరు నుండి తన రాజధానిని వనపర్తికి మార్చాడు. అప్పటి నుండి దానిని వనపర్తి సంస్థానం అని వ్యవహరించేవారు. ఇతనికి కూడా సంతానం లేకపోవడం వలన రామేశ్వరరావు అనే మరొక అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. రామేశ్వరరావు కాలంలో సంస్థానం బాగా అభివృద్ధి చెందింది. ఇందుకు ఇతనికి నిజాం తల్వార్ని బహుకరించారు. బ్రిటిష్ వారు కూడా పిస్టల్ని బహుకరించారు. ఇతనికి కూడా సంతానం లేకపోవడం వలన రాజరామకృష్ణారాయుడు అనే కుర్రాన్ని దత్తత తీసుకున్నాడు. ఈ అబ్బాయి కూడా అకాల మరణం చెందాడు. దాంతో రెండవ రామేశ్వరరావు అనే అతను దత్తపుత్రుని నుంచి
మంచి పరిపాలన అధ్యక్షునిగా పేరుగాంచాడు. సో మనకైతే ఇట్లా మెట్ల అండి. సో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా మనం పైనకి వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ నుంచి మనకు పైనకి 2 సైడ్స్ స్టెప్స్ అయితే ఉన్నాయి కదా. సో మనమైతే ఇట్లా పైనకి వెళ్ళాలండి. సో సైడ్ వాల్ కానీ మనకి ఈ విధంగా ఉందండి, చూడండి. సో చూడండి మనకైతే పైన ఈ విధంగా ఉంది. పైనుంచి చూస్తే ఊరైతే ఈ విధంగా కనిపిస్తుంది. చాలా చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఏంటో ఏం తెలియదు నాకైతే. ఇదైతే లైబ్రరీ అండి, లాక్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే దీనిపైన వర్క్ ఈ విధంగా ఉంది. సో మనకైతే వర్క్ ఇట్లా ఉందండి. సో ఇదంతా మనకి అప్పటి కాలందేనండి వర్క్. దీనికైతే ఏం మోడిఫికేషన్ అయితే ఏం చేయలేరు. సో డోర్స్ అవన్నీ అప్పటివేనండి ఇవి. సో మీరు చూసుకోవచ్చు. సో చాలా స్టిఫ్గా కానీ ఉన్నాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు వచ్చేసి రౌండ్గా ఉంది. ఇప్పటి కాలంలో అయితే ఇట్లా ఎందుకు కడతారంటే మనకి పైనకి కిందికి లిఫ్ట్ కోసమని ఇట్లా కడతారు కదండి. సేమ్ టు సేమ్ ఇది కానీ అలాగే ఉంది. సో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉంది చూడండి. డిజైన్ కానీ ఎంత క్రాష్ కాలేదు అంటే ఇట్స్ ఏ వెరీ వెరీ గ్రేట్ అండి అసలు. సో చూడండి, మనం ఇదైతే సున్నం రాయి లాగానే అనిపిస్తుందండి సేమ్. చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇట్లా ఉంది మనకి. ఇది ఇంకోటి అండి, దీనికి అపోజిట్ డోరు ఇది కానీ లాక్ చేశారు. సో ఇవన్నీ మనకైతే నార్మల్గా అంటే అప్పటి కాలంవేనండి. ఇవి అయితే ఏం కొత్తవి పెట్టలేరంట. సో ఇదంతా ఎట్లా ఉంది అట్లానే ఉందండి. దీన్ని అయితే వాళ్ళు ఏం టచ్ చేయలేరు. సో ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ పర్మిషన్ తీసుకోవడానికి అయితే చాలా చాలా భయపడ్డానండి ఫస్ట్ అయితే. సో సార్ వచ్చేసి మనకి ఏం కాదమ్మా తీసుకోండి, ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ అంటే కానీ ఓకే అన్నారు. సో అంతే సంతోషం నాకైతే. ఎందుకంటే మీ అందరికీ నేనైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించాలని నా కోరిక అండి. సో అందుకే. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా ఎంత బాగా ఈ డిజైన్ అయితే ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఒక బుక్లో ఒక పేపర్ మీద వేస్తాం కదండి మనము, ఎట్లంటే అట్లా దింపిరండి వీళ్ళండి. అసలు ఎంత మంచిగా అప్పట్లో ఎంత టెక్నిక్, ఎంత టాలెంట్ అసలు అబ్బాబ్బా చెప్పలేము. హ్యాట్స్ ఆఫ్ టు మన పూర్వీకులందరికీ. అయితే ఇటు నుంచి మనకి ఇంకొక ఎంట్రెన్స్ ఉందండి. సో ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఏమొస్తుందో తెలియదు. సో మనం వెళ్తూ చూద్దామండి. సో అండి, మీరైతే చూస్తున్నారు కదా ప్రతి ఒక్క స్తంభం అయితే చాలా చాలా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయండి. సో మనకైతే అప్పట్లోనే ఈ బాత్రూమ్ పైప్ లైన్ ఎట్లా ఇచ్చారో నాకు అర్థం అవుతలేదండి. ఇది కొత్తదా పాతదా నాకైతే తెలియదు. నేనైతే పాతదే అనుకుంటున్నాను. అప్పట్లో ఈ టెక్నిక్ గాని ఉందా అసలు? వెరీ గ్రేట్ అండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్కి అయితే వచ్చేసామండి. సో థర్డ్ దాంట్లో ఈ విధంగా ఉందండి చూడండి. సో డిజైన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అంతా సేమేనండి. దాంతో రెండవ రామేశ్వరరావు అనే అతను దత్తపుత్రునిగా వచ్చి మంచి పరిపాలన సాగించి మంచి పేరు తెచ్చుకున్నాడు. సంస్థానానికి ఆధునికంగా తీర్చిదిద్దాడు. వ్యవసాయ వృద్ధికి పాల్పడ్డాడు. సంస్థానంలో శాంతి భద్రతలు కూడా చేపట్టాడు. ఈ రామేశ్వరరావుకి 2 కుమారులు. పెద్ద కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు, చిన్న కుమారుడి పేరు రాజా శ్రీరామదేవరాయలు. వీరిద్దరి కాలంలో రాజ్యం బాగా పేరుగాంచింది. కొద్ది కాలం పరిపాలించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు చనిపోయారు. తరువాత అతని భార్య సరళాదేవి పరిపాలన చేపట్టింది. కొద్ది కాలంలోనే సరళాదేవికి రాజా శ్రీరామదేవరాయుడికి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. వనపర్తి సంస్థానపు బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మధ్యవర్తిత్వం వహించి సంధి చేకూర్చారు. సంస్థానం ఐక్యతను కాపాడారు. రాజా శ్రీకృష్ణదేవరాయల కుమారుడు 3వ రామేశ్వరరావు
పరిపాలనకు వచ్చాడు. ఆయన కాలంలో 1948లో హైదరాబాద్లో విలీనమయ్యింది. 3వ రామేశ్వరరావు గారు పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసి గెలిచారు. భారత విదేశాంగ శాఖలో ఉన్నత పదవిని నిర్వహించారు. అతడు మంచి విద్యావంతుడు. ఇది వనపర్తి సంస్థానం యొక్క చరిత్ర. మనకి వనపర్తిలో మనకి బస్సు మల్లె రోడ్కి అయితే ఉంటుందండి ఈ ప్లేస్ వచ్చేసి. సో ఇక్కడైతే మనం ఇంకా బస్ స్టాండ్ రాకన్నా ముందే మనం ఇక్కడ దిగాల్సింది ఉంటుంది. సో అక్కడ నుంచి ఎంట్రన్స్ అండి, లోపలికి రావాలి. ఇలా మీరు చూసారుగా ఇందాక. సో చాలా గుట్టలు, పర్వతాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. మనకి అసలు చూస్తుంటేనే ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. మీరందరు కానీ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. మన వీడియోస్ని అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కింది నుంచి అయితే ఇట్లా ఉందండి. సో స్టూడెంట్స్ అందరు వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మనకైతే యాజ్ ఇట్ ఈస్గా కింద ఎట్లా ఉందో పైన కానీ సేమ్ ఉందండి. సో మనకు ఇక్కడైతే కింద అయితే లైబ్రరీ ఉంది. సో ఇటైతే మనకైతే ఏం లేదండి. సో చూపిస్తాను మీకు అది కానీ. సో ఇక్కడ ఎవరు అబ్బాయి? సో హాయ్, నీ పేరేంటి బాబు? అంజి. చెప్పండి, ఇక్కడ నువ్వు ఏం చదువుతున్నావు? ఎన్ని ఇయర్స్ గా చదువుతున్నావు? డిప్లొమా ఈఐ బ్రాంచ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. గత 2 సంవత్సరాలు ఇక్కడ చదువుతున్నాను. కాలేజ్ ఎంతో బాగుంది. ఇక్కడ మన ఫ్యాకల్టీ ఎట్లా ఉంది బాబు? ఫ్యాకల్టీ చాలా బాగుంది. అందరు టీచర్స్ లా బాగానే చెప్తారు. ఈ పూర్వ వైభవం కోటలో చదువుకోవడం నాకు ఎంతో అనుభవం. చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లాంటి కాలేజెస్ లో మనం చదువుకుంటుంటే. ఎందుకంటే ఇదంతా మనకి ఎప్పుడు చూడం కదా మనం ఇట్లాంటి. ఇక్కడ చదువుకోవడం నీకు హ్యాపీగానే ఉందా? హ్యాపీగానే ఉంది. రాజా రామారావు కట్టించిన కోట, ఆయన కట్టించిన కోటలో మేము ఇంతవరకు చదువుతున్నాం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి పూర్వ వైభవం ఎంతో ఉంది, చరిత్ర ఎంతో ఉంది. ఓకే అంజీ, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఒక బాబు ఉన్నాడు. సో వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మహేష్ బాబు. మహేష్ బాబు, చెప్పు, నువ్వు కాలేజ్ లో ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నావు? ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఈఏ ఇన్స్ట్రుమెంటేషన్. నాది ఇక్కడ 2 years నుంచి ఇక్కడ సెకండ్ ఇయర్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే సెకండ్ ఇయర్ చదువుతున్నా. కాలేజ్ పరంగా అయితే ఓకే గుడ్. ఫ్యాకల్టీ పరంగా అయితే ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ ఉన్నారు. టీచర్స్ కూడా మనం ఏమన్నా డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగినా క్లారిటీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ మనం ఏమన్నా మంచిగా గుడ్ మార్క్స్ స్కోర్ చేసినప్పుడు కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా మంచిగా ఎంకరేజ్ చేయడం అట్లా జరుగుతుంది. కాలేజ్ అయితే గుడ్ ఉంది. ఇంకా అన్నిటికన్నా చెప్పాలంటే వనపర్తిలో కేడిఆర్ పాలిటెక్నిక్ నాది లోకలే కాబట్టి నాకు ఒకప్పుడు దీంట్లో సీట్ వస్తుందో రాదు అనుకున్నా, కానీ వచ్చింది. మళ్ళా వన్స్ అపాన్ ఏ టైం ఇప్పుడు రియల్ చెప్పాలంటే ఇది 1954 లో స్టార్ట్ అయింది. తెలంగాణ వైజ్ గా, ఆంధ్రప్రదేశ్ వైజ్ గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో నెంబర్ 1 కాలేజ్ స్టార్టింగ్. ఫస్ట్ ఇనాగ్రేట్ చేసింది నెహ్రూ సార్ 1954 లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది ఈ కాలేజ్. అలాంటి కాలేజ్ లో ఈ కోటాను మరి స్పెసిఫిక్ గా ఈఐ బ్రాంచ్ మా బ్రాంచ్ కి డివైడ్ చేసేసి దీంట్లో క్లాసెస్ చెప్పడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే దీంట్లో జనరల్ చెప్పాలంటే నార్మల్ గా ఇప్పుడు ఫోర్సెస్ అన్ని చూస్తుంటాం మనం. కోటలు అన్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉండడం అట్లా జరుగుతుంది. ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లు ఉన్న క్లాసెస్ కి ఇవ్వడము, నార్మల్ గా స్టూడెంట్స్ ఏమన్నా విజిట్ అంటే నార్మల్ గా ఎవరైనా మన కోటను చూడడానికి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్స్ అడుగుతున్నప్పుడు కూడా మాకు కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. దీంట్లో ఒకప్పుడు మేము ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు నార్మల్ గా అంటే ఫ్యాన్స్ అంటే ఒకటే ఉండేది, ఒకటి పని చేయకుంటుండే. మేము టీచర్స్ కి చెప్పడం వల్ల టీచర్స్ కూడా మాకు ఫ్యాన్స్ అండ్ లైటింగ్ పెట్టించి మాకు టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందుకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మీ ఫ్యాకల్టీ వాళ్ళందరూ మీకు బాగా హెల్ప్ చేస్తారు, అంటే చాలా బాగా మంచిగా మనకు అర్థం కాలే అంటే ఫ్యాకల్టీ మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకే మహేష్, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇంకా థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ మహేష్. సో ఫ్రెండ్స్, మనం క్లాస్ రూమ్ నుంచి బయటకు వస్తుంటే అయితే ఈ విధంగా ఉంది. సో మీరు చూసుకోవచ్చు, ఇది మాత్రం సేమ్ మనకైతే ఇది వాష్రూమ్ అండి. అసలు యాక్చువల్గా వాష్రూమ్ లాగా అనిపిస్తుంది. సో అప్పట్లో కానీ ఇట్లాంటి వాష్రూమ్ ఏరియాస్ ఉండేవి అంటే చాలా చాలా గ్రేట్ అండి. అసలు మీరు ఒక్కసారి చూసుకోవచ్చు.
ఓకే. సో ఫ్రెండ్స్ మనకు అండి మనకైతే ఈ చెక్కలు కానీ అప్పటివే కదా, చెక్కలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉన్నాయంటే అసలు మనము ఇప్పట్లో కట్టుకున్న బిల్డింగ్స్ 30-40 years కి కూలిపోతున్నాయండి. ఈ చెక్కలు కానీ అప్పటి నుంచి ఈ మొద్దులు ఇట్లా వీటికి కానీ చూడండి డిజైన్ చేసి పెట్టిండ్రు. సో ఇట్లాంటివన్నీ చూడాలంటే చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇట్లాంటి పిల్లర్స్ అయితే 4 ఉన్నాయి, 4 మూలలకు 4 ఉంటాయి. సో మనకైతే పైన ఇట్లా ఉంది. వెళ్దామా? సో ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇదైతే చెక్కతోనే ఉంది. సో ఇది కానీ వెనకటిదేనండి. సో అప్పటి నుంచే మనకైతే ఇలా ఉంది. సో వెళ్ళాలన్నా కానీ కొంచెం సో చూడండి మనకైతే ఇట్లా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. సో డిజైన్ అయితే అన్ని రూమ్స్కి సేమే ఉందండి. ప్రతి రూమ్కి డోర్ పైన అయితే వీ షేప్లో కట్టిండ్రు. ఇట్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. సో చాలా చాలా బాగుంది. పైన ఇదైతే టాప్ అయితే కూలిపోవడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే. సో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఐరన్ది. సో మనకైతే దీనిపైన పేరుగానే ఉంది. సో ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ నేమ్ గానే ఉంది, రిచర్సన్ క్రుడ్డా అండ్ బాంబే నుంచి అంటుంది. ఈ మనకి ఇదైతే వచ్చేసి బాంబే నుంచి తెప్పించారు ఈ మెటీరియల్ని. సో ఇది ఐరనే, నార్మల్ ఐరనే, కానీ అప్పట్లో అక్కడ నుంచి తెప్పించిండ్రండి. సో అప్పట్లో ఐరన్ ఉండేది కాదేమో ఎక్కువగా. సో స్టెప్స్ అయితే ఇట్లానే ఉన్నాయండి. ఒక్కసారి మనం పైనకి వెళ్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్ వెళ్దాము. సో ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా పట్టుకొని నడవడానికి ఇక్కడ హ్యాండిల్ అయితే ఉన్నది, మీరు చూస్తున్నారు ఇక ఇది. సో ఇది పాతగా అయితే రంగు అయితే ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా. సో పట్టుకోవడానికి మాత్రం ఏం లేదు. సో జాగ్రత్తగా ఎక్కడం మాత్రమే. సో ఫ్రెండ్స్ మనకైతే పైన ఈ విధంగా ఉంది. పైనుంచి చూస్తే మనకైతే కింద బిల్డింగ్స్ ఇట్లా కనిపిస్తున్నాయండి. మనకైతే పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఏం కనిపించట్లేదు. సో దీంట్లో నిలబడి మనకు ఎవరన్నా దొంగలు ఎవరన్నా వస్తుంటే వాళ్ళని అయితే దీంట్లో నుంచి కనిపెట్టే వాళ్ళంటండి. అప్పుడు దీంట్లో నిలబడి చూస్తే ఎవరైనా ఎక్కడి నుంచి వస్తున్నారో మొత్తం కనిపిస్తుందండి మనకి. సో 4 గుంబాస్ అయితే ఉన్నాయండి, 4 గుమ్మటాలు అంటారు కదా, అవైతే ఉన్నాయి మనకి. సో నేనైతే కింది నుంచి మీకు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి. సో ఫ్రెండ్స్ మీకైతే ఇది నేను చెప్తున్నాను కదా, కింది నుంచి వచ్చినప్పటి నుంచి ఇది లిఫ్ట్ లాగా ఉంటుంది అని. సేమ్ టు సేమ్ లిఫ్ట్ లాగా పైన వరకు అయితే ఉందండి. మనకు పైన ఈ విధంగా ఉంది, చూసుకోవచ్చు మీరు. సో ఇదైతే మనకి కింద డౌన్ టు ఎర్త్ అనేటట్టు కింది నుంచి ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైన వరకు ఉంది. సో చూడండి ఇట్లా ఉంది. సో ఇదైతే మనకి కింది వరకు ఉంటుందండి. ఇట్లా ఇవి స్టెప్స్ ఏరియానండి మొత్తము. సో కింది నుంచి పైన వరకు కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ మన ఈ బిల్డింగ్ కి మొత్తం మనకి సోలార్ సిస్టమ్ అయితే కనెక్ట్ చేసిండ్రు. సో దీని నుంచి మనకి లైట్స్ ఫ్యాన్స్ అనేవి తిరుగుతుంటాయి. సో సోలార్ సిస్టమ్ ఇక్కడ అండి. సో ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా ఉంది మొత్తము. సో సేమ్ టు సేమ్ అండి. ఇది కానీ మనకి డౌన్ చూస్తామంటే మనకి కింద మెట్లు ఉంటాయండి. సో మనం చెప్పాం కదండి ఆ స్టెప్స్ 2 sides ఉన్నాయని చెప్పాం కదా. సో అక్కడ నుంచి ఎంట్రీ, ఇక్కడ నుంచి ఎంట్రీ ఈ విధంగా ఉంటుందండి మనకి. సో వచ్చేసి చెప్పాను కదండి. సో దీంట్లో నుంచి మనకి అప్పట్లో ఎవరు వస్తుండ్రు ఎవరు లేదు అనేది అయితే ఇక్కడ నుంచే చూసేవాళ్ళండి. సో ఇది మనకి కూర్చోడానికి ఆడుకోవడానికి చాలా బాగుందండి ఈ ప్లేస్ చిన్నగా. సో ఇట్లా ఉందండి. డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ ఉన్నాయండి. సో ఈ రింగ్స్ చూస్తుంటే మాత్రం ఐరన్ ఉన్నాయండి. ఇవి పాతకాలం డ్రైనేజ్ సిస్టమ్ అలాగానే అనిపిస్తుంది.
కదా. సో ఫ్రెండ్స్, మనకైతే బిల్డింగ్ అనేది చాలా పురాతనమైంది కాబట్టి సో మీరైతే క్రాకర్స్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా అయినాయి. ఇంకా ఇది ఎన్ని ఇయర్స్ నడుస్తుందో మనకైతే తెలియదు, బట్ బిల్డింగ్ అయితే బాగానే క్రాక్స్ వచ్చినాయండి. సో కొన్ని అయితే మనకు పని అయితే చేస్తలేవండి. కొన్ని రూమ్స్ అయితే మంచిగా లేవు, కొన్ని రూమ్స్ అయితే. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క రూమ్కి అయితే డిజైన్ అయితే ఇట్లా చేంజ్ చేశారండి. సో చూడండి ఎట్లా ఉన్నాయి రూమ్స్. అప్పటి కాలంలో ఇక్కడ కట్టిందండి. సో మనకి సపోర్ట్ పిల్లర్ అనేది చెప్పేసి అదైతే ఐరన్దేనండి. అది 2 స్తంభాలు అయితే ఐరన్దే. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదైతే వాష్రూమ్ అనుకుంటా అప్పట్లో. సో ఇట్లా ఉంది. సో అప్పట్లో వాష్రూమ్స్ కానీ ఇవన్నీ టైల్స్ కానీ అసలు చూస్తుంటేనే చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియానేనండి ఇది కానీ. సో వర్షం నీళ్ళు పోవడానికి, ఏదైనా వాష్ చేసుకోవడానికి ఇట్లా ఉంది. సో ఐరన్ రాడ్స్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మనకైతే పైన అయితే అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే మనం మళ్ళీ కిందికి వెళ్దామండి. సో ఇవి కానీ వుడెన్ స్టెప్స్ అండి, చూడండి మీరు, వుడెన్ స్టెప్స్ ఇవి కానీ. ఫ్రెండ్స్, ఇక్కడ కానీ ఈ విధంగా ఉంది, మనకి చూసుకోవచ్చు మీరైతే. సో షేప్ వచ్చేసి కోన్ షేప్లో వచ్చేసి ప్రతి ఒక్క రూమ్కి అయితే ఈ విధంగానే ఉందండి. సో ఫ్రెండ్స్, మనకైతే ఇది వచ్చేసి ఇట్లా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కానీ మనకైతే ఐరన్ స్టెప్స్ ఉన్నాయండి, చూడండి. ఒక సైడ్ నుంచి కిందికి రావచ్చు, ఒక సైడ్ నుంచి పైనకి వెళ్ళొచ్చు. మొత్తం అయితే 4 సైడ్ల నుంచి రావచ్చు అండి, 4 సైడ్ నుంచి రావచ్చు. పిల్లలు చూడండి అసలు ఎంత పెద్దవాళ్ళు. సో బాగా ఎండ ఉంది ఫ్రెండ్స్, అయితే ఎండ చాలా పడుతుంది. పిల్లర్స్ అయితే చాలా చాలా లావు ఉన్నాయండి. అందుకని బిల్డింగ్ ఎన్ని రోజులైనా పడిపోకుండా ఉండడానికి కారణం మెయిన్ అదేనండి. సో ఇది కానీ మనకు వెనుక ఏమేమో వేస్తారంట కదండి, వెనుకకి సున్నము, ఇట్లా ఆవు పేడ, ఇంకా గడ్డి ఏదేదో వేసి చేస్తారు కదండి. సో ఆ టైప్ ఉంది కాబట్టి ఇంకా మనకైతే ఇది చాలా చాలా ఇంకా మేబీ ఒక 50-60 ఇయర్స్ అయితే ఇంకా ఉంటుండొచ్చు అని నేనైతే అనుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, మనకైతే నేను కోటలో ఎంట్రీ అయినప్పుడే చెప్పాను కదండి. సో మనకైతే ఒక బావి ఉందని చెప్పేసి మీరైతే చూడొచ్చు. బావి అయితే చాలా మొత్తం క్లీన్గానే ఉంది కానీ క్లోజ్ అయితే చేశారండి. సో రీసెంట్గానే ఒక అబ్బాయి ఇందులో పడి చనిపోయాడు అని అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో చాలా మంది అయితే మనకైతే బావి వైపు వెళ్ళొద్దని అయితే వార్నింగ్స్ కానీ ఇచ్చారండి. సో మనకైతే ఈ బావి పేరు వచ్చేసి అయితే మనకు గరుడ పుష్కరిణి అండి. సో ఈ బావి పేరు వచ్చేసి గరుడ పుష్కరిణి. సో ఇక్కడైతే అప్పట్లో ఇక్కడ స్నానాలు కానీ చేసుకునేవారు. అండ్ మళ్ళీ వాళ్ళు తాగడానికి కానీ ఇది మంచినీళ్ళ బావి అండి. సో తాగడానికి కానీ వాటర్ తీసుకెళ్లేవారు. ఇంకా చాలా మందికి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకు మెట్లు కానీ చాలా మంచిగా కట్టారండి. మెట్లు కానీ చూడండి స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయి. సో మనకు నీళ్ళు వచ్చేసి చాలా చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయండి. సో వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఈ బావి అయితే దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఈ బావి అయితే కొంచెం అక్కడక్కడ అయితే పడిపోయిందండి. రాళ్ళన్నీ పడిపోయి మన తెలంగాణ గవర్నమెంట్
గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఈ బావిని కొంచెం వాళ్ళు ఇంకా కొద్దిగా మాడిఫికేషన్ చేసి పైన మొత్తం సిమెంట్ చేయడమే కానీ రాళ్ళనంతా దాని లోపలికి మళ్ళీ ఎలా ఉండేది అలా స్టార్టింగ్ ఎలా ఉండేది అలాగే పెట్టేసి చాలా మంచిగా అయితే చేశారండి. సో ఈ బావిలో అయితే మనకి వెళ్ళడానికి అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే లేవండి, ఎవరైతే ఇక్కడ వెళ్ళొద్దు అని అంటున్నారు. సో ఈ బావికి ఇంకొక పేరుగానే ఉందండి. సో ఈ బావి వచ్చేసి మనకి మన కీ మాదిరిగా ఉందండి, తాళం చెవి మాదిరిగా ఉంది కాబట్టి దీనికి మనము తాళం చెవి బావి అని కానీ వీళ్ళు పిలవచ్చండి. సో అట్లాగా నిర్మించారు దీన్ని. సో దీని కింద అండి ఎప్పుడైనా ఈ కోట పైన ఎవరైనా యుద్ధానికి కానీ ఎట్లా ఎవరైనా వచ్చినప్పుడు ఈ కోట కింద రహస్య మార్గంగానే ఉందంట అండి. సో ఆ రహస్య మార్గం గుండా వాళ్ళు బయటికి అయితే వెళ్ళే కోట బయటికి వెళ్ళే దారి అయితే ఉందంట, అక్కడికైతే వాళ్ళు వెళ్ళేవారంట అండి. సో ప్రస్తుతం అయితే ఇవన్నీ మనకైతే ఏమి కనిపించవు, జస్ట్ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. సో చేపలు అండ్ తాబేలులు అన్నీ ఉన్నాయండి వాటర్లో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ బావి వచ్చేసి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి.